పాలక్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఓకే, సో వెరీ హెల్దీ కాంబినేషన్ అనుకుంటున్నాను నేను. సో మనం ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రోటీన్ కూడా ఎవ్రీడే లైఫ్లో ఉండాలి. బట్ ప్రోటీన్ అబ్జర్వ్ అవ్వాలి అంటే ఫైబర్ ఇంపార్టెంట్. సో రెండు కూడా చక్కటి కాంబినేషన్లో వచ్చేసారు. సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు అనమాట. సూపర్గా ఉన్నాయి. పాలకూర అండ్ ఎగ్ ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చారు. టొమాటోస్లో గింజలు అనేవి తీసేసారు కదా. ఓకే, సో ఎందుకంటే ఆ పాలకూర అండ్ టొమాటో మిక్స్ అవ్వకూడదు అని చాలా మంది అంటుంటారు కాబట్టి గింజలు మెయిన్గా మిక్స్ అవ్వకూడదు. సో అందుకని గింజలు అన్నీ తీసేసి తీసుకొచ్చారు. సో పర్ఫెక్ట్గా చాలా వైజ్గా ప్లాన్ చేశారు యాక్చువల్గా ఇంగ్రీడియంట్స్ అన్ని. సో స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. ఓకే, చేసేద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? నాకు మిక్సీ జార్ కావాలి. ఓకే, నాకు ఏంటంటే పాలకూర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇది మిక్సీ పట్టుకోవాలి. ఓకే, సూపర్, తీసుకొస్తాను. ఓకే, పాలకూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ఓకే, సో ఇదంతా జస్ట్ పేస్ట్ చేసి ఇది ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి మనం. ఓకే, ఓకే లాస్య గారు, పేస్ట్ రెడీ. ఓకే, సో చూద్దాము ఎలా చేశారు ఏంటి. సో పాలకూర పేస్ట్ అయితే చేసేసారు. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆలివ్ ఆయిల్ అండి. ఓకే, కొద్దిగా హీట్ ఎక్కాలి. ఓకే, సో చెప్పండి రెగ్యులర్గా హాబీస్ ఏంటి అదర్ దెన్ ఫ్యాషన్ డిజైనింగ్? అంతా ఓన్లీ అదొకటే అండి. అదొక్కటే అనమాట. సో ప్యాషన్, ప్రొఫెషన్ అన్నీ అదే. అది. ఓకే, సో ఎలాంటివి స్టిచ్ చేస్తుంటారు? ఆల్ కైండ్స్ ఆఫ్ క్లోత్స్ అనమాట. వెరైటీస్ అన్ని కొత్తగా కనిపెట్టడం. ఇలా వేసుకుంటే బాగుంటది, కలర్ కస్టమర్స్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ చేయాలి. ఎస్, సూపర్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఉల్లిపాయలు, అల్లం ముక్కలు, నెక్స్ట్ టమాటా ముక్కలు, అవి కొంచెం టైం పడతాయి వేగడానికి. కొంచెం ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటారు? పాప, బాబు, హస్బెండ్, నేను. సో ఫుల్ బిజీ. అంటే ఎంత ఏజ్ పిల్లలు ఇద్దరికి? పాప వచ్చేసి 17 years. పెద్దవాళ్ళే? అవునా, 17 years అమ్మాయి ఉందా మీకు? వావ్, నిజంగా ఏంటి సీక్రెట్ ఏంటి? హ్యాపీగా ఉండడమే అంటారా? అంతే. ఓకే, హ్యాపీగా ఉంటే హెల్దీగా ఉంటాం కదా. ఎస్, డెఫినెట్లీ. సో గొడవ పడుతూ ఉంటారా మళ్ళీ పిల్లలు? అస్సలు వెరీ సైలెంట్. వామ్మో, మీరే ఫస్ట్ టైం అనుకుంటా మా షోకి వచ్చి పిల్లలు అస్సలు గొడవ పడరు అని చెప్పారు. అసలు గొడవ పడరు. ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? పసుపు వేసుకుందామండి. ఓకే, తర్వాత కారం. ఓకే, ఇంకా నెక్స్ట్ పౌడర్, సాల్ట్. సో నెక్స్ట్ గరం మసాలా. ఓకే, వావ్, చాలా మంచి అరోమా వస్తుంది. సో ఫైనల్గా మనం అది పాలక్ పేస్ట్ వేస్తాం. సో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. సో
సో అరోమా అయితే చాలా బాగా వస్తుంది, బట్ స్టిల్ ఆ పాలకూర పచ్చిదనం అనేది ఉంటుంది కాబట్టి కొంచెం బాగా మరగనివ్వాలి. ఓకే శ్రీలత గారు, సో చక్కగా మరిగిపోయినట్టుంది. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. సో ఫైనల్గా ఎగ్స్ వేసుకోవాలి. ఓకే, సో ఎగ్స్ కూడా చక్కగా కట్ చేసి తీసుకొచ్చారు. కట్ చేసి వేయాలండి, మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఓకే, సో ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఓకే, సో సర్వ్ చేసేసుకుందాం. పాలక్ ఎగ్ కర్రీ రెడీ. వావ్, పాలక్ ఎగ్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పాలక్ ఎగ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 3, పాలకూర 1 కప్పు, టమాటో ముక్కలు 1/2 కప్పు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 2, పచ్చిమిర్చి 2, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉల్లిపాయ 1. పాలక్ ఎగ్ కర్రీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పాలకూర, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి తగినంత అల్లం, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలక్ ఎగ్ కర్రీ రెడీ.